సజావుగా గడపడానికి 5 హ్యూమన్ వాల్యూస్ ఇచ్చారు. అవి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. ధర్మో రక్షతి రక్షిత అన్నారు మన పెద్దలు. ధర్మం అనేది ఎప్పుడూ ఎండిపోని కార్యాచరణ ప్రవాహం వంటిది. భగవంతుడు ధర్మ స్వరూపుడు. ఆయన అనుగ్రహం పొందడానికి ధర్మం ఒక కార్య సాధన. తస్మే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత్య ధర్మ ప్రేమ నిత్యమై ఉండినా పుడమి తల్లి ఎంతో పులకరించు నిత్య శాంతినిచ్చు వివిధ సౌఖ్యము హెచ్చు వినర భారతీయ వీరసుతుడా. ఆనాడు భారీ జూద సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు భీష్ముడిని ఉద్దేశించి ద్రౌపది అన్న మాట లేదు. గంగాపతుల పితామహ, మీకు ధర్మం గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆనాడు సత్యవతి దేవికి ఇచ్చిన మాట వల్ల రాజసింహాసనాన్ని కాపాడడం మీ బాధ్యతగా భావిస్తూ మీ ధర్మపాలనను మీరు కొనసాగిస్తున్నారు. కానీ వాస్తవానికి మీరు ధర్మపాలన యొక్క ముఖ్యతని, ప్రాముఖ్యతని గ్రహించలేకపోయారు. పితామహ, మీరు నైతిక విలువలను ఎలా మర్చిపోతారు? ఈనాడు ఈ సభలో దుశ్శాసనుడు ఒక్కడిదే తప్పు కాదు. నేను కురువంశ కులవధవులు పితామహ. కానీ నీ అనైతిక ధర్మపాలన వలన ఈనాడు ఒక నిస్సహాయ స్త్రీలా ఈ భారీ జూద సభలో నిలబడి ఉన్నాను. పితామహ, ఇది వినండి. ఓ సభాజనులారా, మీరు కూడా ఇది వినండి. ధర్మం అనేది దీపం వంటిది. అది వెలుగుతున్నంతసేపు దాని పరిస్థితికి తగ్గట్టు అది మారుతూ ఉండాలి. లేకపోతే అది కొండెక్కినాక నలుపు మిగిలిపోతుంది. ఇది కూడా వినండి సభాజనులారా. దోషము చేసినవాడు, దోషము చూసినవాడు, ఆ దోషం జరుగుతున్నప్పుడు మౌనం వహించిన వాడు, ఆ తప్పుని తప్పు అని చెప్పకుండా ఉన్నవాడు అందరూ దండితులే, శిక్షార్హులే. ఈనాడు నా వస్త్రాపహరణ జరుగుతున్నప్పుడు మౌనం వహించిన మీరందరూ శిక్షార్హులే. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మన జీవనంలో ధర్మ మార్గాన్ని నిలువెల్లా గైడ్ చేస్తూ, మనల్ని ఆశీర్వదిస్తూ, మన జంట కంట ఇంట ఉండాలని కోరుకుంటూ జై సాయిరామ్.